వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష ఇప్పుడు ఇండోర్ స్టేడియం దగ్గరకు చేరుకోవడం జరిగింది. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం కు నటి త్రిష చేరుకున్నారు. సీఎం విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరయ్యారు. విజయ్ ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక ఆకర్షణగా ఇప్పుడు త్రిష నిలుస్తున్నారు. అభిమానులకు అభివాదం చేశారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి త్రిష కొద్దిసేపట్లో సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఎలక్షన్ రిజల్ట్ రోజు కూడా త్రిషానే ముందుగా విజయ్ ఇంటికి వెళ్ళినటువంటి దృశ్యాలను మనం చూసాము. కంగ్రాచులేట్ చేసినటువంటివి కూడా ఇంకా చాలా కూడా అంటే ఇప్పుడు విజయ్ ఒక తిరుచి స్థానం నుంచి కూడా నెక్స్ట్ త్రిష పోటీ చేయబోతుందని వార్తలు ఇవన్నీ రావటం ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఇప్పుడు ఇండోర్ స్టేడియం కి త్రిష చేరుకున్నారు. ఒక ప్రత్యేక ఆకర్షణగా అక్కడ త్రిష నిలిచారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, అంటే టీవీకే పార్టీలో త్రిష కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. తాను ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేస్తారని అనేక వార్తలు బయటకు వచ్చాయి. కానీ త్రిష విషయంలో అవేవి కూడా ముందుకైతే వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ముందల త్రిష అక్కడికి రావటం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవటం జరిగింది. విజయ్ మరికొద్ది సేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష నిలిచింది. త్రిష కొద్దిసేపటి క్రితమే ఇండోర్ స్టేడియానికి చేరుకున్నది. ఇండోర్ స్టేడియంలో భారీగా హాజరైన విజయ్ అభిమానులకు అభివాదం చేశారు. అదేవిధంగా తమిళనాడు ఎన్నికల్లో టీవీకేలో కూడా త్రిష కీలక పాత్ర పోషించారనే వార్తలు గతంలో వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ ఏదైతే తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ రోజు విజయ్ పుట్టినరోజు అయితే విజయ్ తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ రోజు త్రిష పుట్టినరోజు. ఆ రోజు విజయ్ కి డబల్ సంతోషాన్ని కలిగించే అంశాలు ఒకటి, త్రిష పుట్టినరోజే ఎన్నికల ఫలితాలు రావడం, అదే రోజు భారీ ఏదైతే టీవీకే పార్టీ అత్యధిక సీట్లు గెలవడం, నేడు విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం, ఈ ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే త్రిష టీవీకేలో కీలక పాత్ర పోషించారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇది తర్వాత చూడాలి. ఇప్పటికే విజయ్ 2 స్థానాల్లో గెలుచున్నారు. ఒకటి తిరుచి ఈస్ట్, మరొకటి పెరంబూర్ నియోజకవర్గం. తిరుచి ఈస్ట్ స్థానంలో త్రిష పోటీ చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే వీటిపైన నేడు ఏ స్థానంలో విజయ్ ఇటు పెరంబూర్ ఉంచుకుంటారా, తిరుచి ఈస్ట్ ఉంచుకుంటారా అనే అంశం మీద కూడా మరికొద్ది సేపట్లో క్లారిటీ రానున్నది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరు కావడం, గతంలో త్రిష విజయ్ కలిసి ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం, త్రిష భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం, ఎన్నికలకు ముందు పలు చికాకులు విజయ్ కలిగించడం, నేరుగా విజయ్కి సంబంధించిన కరువు సంఘటన కావచ్చు, ఇటు విడాకుల అంశం కావచ్చు, మరోపక్క జననాయకన్ మూవీ కానీ ఈ అన్ని వివాదాలను నెట్టుకుంటూ వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించాడు. అయితే ఈ విజయం వెనుక త్రిష ఉందంటూ టీవీకే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎన్నికల పోలింగ్ రోజు కూడా అభిమానులందరినీ కానీ ప్రజలందరినీ కానీ అందరూ వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలి, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ త్రిష కోరిన విధానం చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇండోర్ స్టేడియానికి కొద్దిసేపటి క్రితం త్రిష చేరుకున్నది. ఈ ప్రమాణ స్వీకారంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు విజయ్ రాజకీయ జీవితంలో త్రిష ఎపిసోడ్ ఒక నెగిటివ్ గా ఇటు లేడీస్ లో ఫాలోయింగ్ తగ్గటానికి గానీ విజయ్ కి వీటన్నిటికీ కారణం అవుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా చూస్తే అసలు త్రిష ఇన్సిడెంట్ ఎఫెక్ట్ ఏదైతే వచ్చినటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయో ఇవి ఏవి కూడా పార్టీ మీద కానీ విజయ్ మీద కానీ ఎఫెక్ట్ పడలేదు. ఇక అందుకనే ఇప్పుడు త్రిష అంటే ఒక యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ప్రజల్లో కూడా తాను కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ వెంటనే అంటే విజయ్ గెలుస్తున్నాడని తెలిసే అంశంలో కానీ ముందుగానే తాను ఇంటికి చేరుకోవటం కానీ ఇవన్నీ మనం చూడొచ్చా? ఇక్కడ ప్రధానంగా విజయ్ త్రిష పైన వచ్చిన ఏ ఆరోపణలు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావితం చేయలేదు. విజయ్ నేరుగా ఇది తన వ్యక్తిగత వ్యవహారాన్ని నేనే డీల్ చేసుకుంటా, మీరెవరు ఆందోళన పడద్దు, మీరెవరూ భయపడవద్దు అంటూ అభిమానులకు ఆయన భరోసా ఇచ్చారు. ఎందుకంటే చెంగల్పట్టు కోర్టులో సంగీత పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఈ వ్యవహారం మరింత ముదిరి పాకాన పడింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల పోలింగ్ రోజు కానీ ఎన్నికల కౌంటింగ్ రోజు కానీ నేరుగా త్రిష అభిమానులకు విజ్ఞప్తి చేయడం కానీ, ఏదైతే తిరుమల నుంచి కౌంటింగ్ ఫలితాలు విడుదల రోజు తిరుమల నుంచి నేరుగా త్రిష విజయ్ ఇంటికి చేరుకున్నారు. విజయ్కి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా విజయ్ కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ ప్రధానంగా ఈ అంశాలు ఏవి కూడా విజయ్ త్రిష మీద వచ్చిన ఏ అంశాలు కూడా ప్రజల్లో నిలబడలేదు. ప్రజలు
సెంటిమెంట్ అస్త్రాన్ని విజయ్ ప్రయోగించారు. భావోద్వేగంతో లెటర్ రాయడం, ఆయన కన్నీళ్లు కారడం, ఒక్కసారి అవకాశం ఏంటి, మార్పు తీసుకొస్తా, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ రాజకీయాల్లోకి రావడం, 2 సంవత్సరాల అనతి కాలంలోనే పార్టీని విజయపదంలో నడపడం, నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా త్రిష మీద వచ్చిన ఆరోపణలు కానీ, త్రిష మీద వచ్చిన ఎలిగేషన్స్ కానీ ఏవి ఎన్నికల్లో పనిచేయలేదు. అయితే చూడాలి భవిష్యత్ ఎలా మారుతుందా, టీవీకేలో కానీ విజయ్ ప్రభుత్వంలో కానీ త్రిష కీలక రోల్ పోషించలేదా అనేది మనం ఇప్పటికిప్పుడు క్యాలిక్యులేట్ చేయలేం. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ కేబినెట్ లో కూడా సీనియర్ మంత్రులను 9 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందులో సీనియర్ నేత సెంగొట్టియన్తో పాటు ఎస్ ఆనంద్ తో పాటు అదవ్ అర్జున్ లాంటి కీలక నేతలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాణ స్వీకారంలో మాత్రం త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇండోర్ స్టేడియంలో అభిమానులకు అభివాదం చేస్తూ త్రిష విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇక ఈ సందర్భంలో మనం ఒకసారి విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందల విజయ్కి నటుల నుంచి వచ్చినటువంటి మద్దతు కానీ ఇవన్నీ ఒకసారి కనుక మనం మాట్లాడుకుంటే కిరణ్, వెంటనే విజయ్ గెలిచిన వెంటనే కూడా చాలా మంది నటులు వెంటనే ట్వీట్లు చేయటము, ఆ తర్వాత విజయ్ గవర్నర్ విషయంలో జరిగినటువంటి అంశాల్లో కానీ కమల్ హాసన్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడటం, విశాల్ కానీ వీళ్ళందరూ మాట్లాడిన పరిణామాలను మనం చూసాం కిరణ్. ఇక్కడ ప్రధానంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నర్ పిలవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ జరిగిన టెక్నికల్ మిస్టేక్ వల్ల గవర్నర్ 118 మంది సంతకాలు అడిగారనే అంశం విధానంగా బయటకు వచ్చింది. అది విజయ్ నుంచి జరిగిన టెక్నికల్ తప్పైనప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నర్ పిలవాలి, గవర్నర్ ను తెర వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రలోభ పెడుతుందనే వార్తలు వచ్చాయి. అయితే ఇవేవి కూడా విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డు కాబోలేదు. సినీ నటులు, రాజకీయ నేతలు, ఈవెన్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ తో పాటు డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా నేరుగా విజయ్ ని ప్రమాణ స్వీకారానికి పిలవాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అది, విజయ్ ప్రమాణ స్వీకారం చేయాలి, విజయ్ కి 6 నెలల సమయం ఇస్తామంటూ పలువురు మద్దతు తెలియజేశారు. 6 నెలల కాలం మేము విజయ్ ని ఎలాంటి విమర్శలు చేయం, విజయ్ పరిపాలన గమనిస్తామంటూ స్టాలిన్ హుందాగా ప్రకటన చేశారు. సినీ నటులు, రాజకీయ నేతలందరూ విజయ్ కి మద్దతుగా నిలబడ్డారు. నేరుగా విజయ్ ని ప్రమాణ స్వీకారానికి పిలవాలంటూ గవర్నర్ అప్పీల్ చేశారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా విజయ్ కి మద్దతు నిలబడ్డాయి. విజయ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారంలో త్రిష హాట్ టాపిక్ గా నిలిచారు, ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మీరు హోల్డ్ లో ఉండండి. ఇక కొద్దిసేపట్లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్. ఇక్కడికి నటి త్రిష కూడా రావడం జరిగింది. ఇక వీళ్ళ ఎలక్షన్స్ కి ముందల ఈ ఎపిసోడ్ తెర మీదకి రావటము, తర్వాత ఇది పార్టీకి అంటే మహిళలలో విజయ్ ఫాలోయింగ్ తగ్గడానికి ఈ ఎపిసోడ్ పనికొస్తుంది అన్నట్లుగా కూడా ప్రతిపక్షాలు కూడా ఊహించుకున్నట్లుగా మారింది. కానీ ఆ తర్వాత చూస్తే ఇది ఏమాత్రం కూడా విజయ్ మీద ఎఫెక్ట్ చూపించలేకపోయింది. విజయ్ దీన్ని హ్యాండిల్ చేసిన విధానం ముఖ్యంగా కూడా విజయ్ కి బాగా కలిసి వచ్చిన అంశంగా చూడొచ్చు. ఇక ఆ తర్వాత మనం విజయ్ సినీ ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మొత్తం కూడా సినిమాల్ని వదిలేసి తాను రాజకీయ జీవితంలోకి రావటం, ఇక ఆ తర్వాత విజయ్ గెలిచిన తర్వాత కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి సపోర్ట్ కానీ అందరూ కంగ్రాచులేట్ చేయటం కానీ ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి పరిణామాలు విజయ్ని ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకున్నప్పుడు ప్రమాణ స్వీకారం చేయకుండా అంటే ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు అంటే మెజారిటీ లేకపోవటం కానీ తర్వాత తాను గవర్నర్కి సమర్పించినటువంటి పత్రంలో కూడా సరిగ్గా కూడా తాను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించానని రాయకుండా కేవలం మద్దతు తెలుపుతున్నటువంటి అంశాలను మాత్రమే తాను పేర్కొనటం కానీ వీటన్నిటి వల్ల తన ప్రమాణ స్వీకారం అనేది టెక్నికల్ అంశాల వల్ల డిలే అయింది. ఈ సమయంలో కూడా ఏదైతే పొత్తుల అంశం తెర మీదకి వచ్చినప్పుడు కానీ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది స్పందించి జనాలు పట్టం కట్టారు టీవీకేకి. ఇటువంటి సందర్భంలో అటువంటి పొత్తులు కనుక తెర మీదకి వస్తే జనాలు ఏమాత్రం కూడా ఆమోదించరు అంటూ కూడా వాళ్ళు కూడా ఆ సినీ ఇండస్ట్రీ నుంచి విజయ్ ఉన్నాడు కాబట్టి ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఈ రాజకీయాల్లోకి రాకముందల అందుకనే తారలు కూడా ఇంతగా స్పందించారని కూడా అనుకున్నారు. ఇక ఇప్పుడు నటి త్రిష దీనికి రావటం, ఈ కార్యక్రమానికి హాజరవటం దీంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవటం జరిగింది.